నిన్నటి వరకు మనకు ఒక్కలే పనులు, ఈ రోజు మాత్రం ఇద్దరు పనులు. నా కోసం రెడీ చేశాడు మా తమ్ముడు. అయితే ఈ పిల్లోడు తినడానికి వచ్చేసి అక్క ఇక్కడ కష్టపడుతుంది కొబ్బరి పాలు తీయడంలో, తమ్ముడు మాత్రం ఇక్కడ నారింజకాయలు రెడీ చేస్తున్నాడు అక్క కోసం. వాళ్ళ అక్కకు బాగా ఇష్టమని. ఈ నారింజకాయలు కానీ ఈ కొబ్బరి అన్నం కానీ సరిగ్గా లేదంటే మాత్రం వీళ్ళిద్దరికి డప్పు అయిపోద్ది. మా తమ్ముడిని చూడండి, ఆ పిల్లోడు ఎంత కష్టపెట్టేస్తున్నాడు. వీడికి చెమటలు కూడా పట్టేస్తుంది. ఫస్ట్ టైం వచ్చాడు హైదరాబాద్ వీడు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ తబీ సింహ. నైట్ మా తమ్ముడు ఫోన్ చేశాడండి, అక్కని హైదరాబాద్ వస్తాను అని. సరే అని 9:30కి కాల్ చేస్తే 10:30కి టికెట్ తీస్తాం. ఒక బస్సు ఉంటే వచ్చేటప్పుడు మా పేరెంట్స్ ఖాళీగా పంపించారు కదా, ఇంకోండి ఇన్ని వెనకేసుకుని వచ్చాడు. ఇందులో కొన్ని అత్తి పంపించింది, కొన్ని అమ్మ పంపించింది. ఎవరెవరు ఏమేమి పంపించారో మనకే తెలియదు. ఇంకా ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూసి మీరు కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ చిన్న బాక్స్ అన్బాక్స్ చేసేద్దాం. ఫ్రెష్ నిమ్మకాయలండి, ఊరు నుంచి వచ్చినాయి. మాకేమో చిన్నప్పటి నుంచి నిమ్మకాయలు కొనే అలవాట్లేదు, ఫ్రీగా ఉంటాయి కదా. ఇక్కడ నిమ్మకాయలు కొనాలంటే ప్రాణం విలువెల్లాడిపోయి నేను అసలు ఎప్పుడు కొన్నాను. ఊరు నుంచి వచ్చినప్పుడు లేకపోతే ఎప్పుడైనా బస్కైనా వేయించుకుంటాను. మళ్ళీ ఫ్రెష్ గా నిమ్మకాయలు వచ్చినాయండి. ఈ బ్యాగ్ లో ఏమున్నాయో ఓపెన్ చేసి చూపిస్తానండి. పిండొడియాలు అవి పప్పుచారులో గానీ సాంబార్లో గానీ ఫ్రై చేసుకుని తింటే టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటది. ఆవకాయ పచ్చడి అండి, మనకి వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బా సూపర్ గా ఉంటదండి. చింతపండు అండి, ఊరు నుంచి చెట్లు ఉంటాయి కదా, చెట్టు చింతపండు కొనక్కర్లేదు మనకి. రసం పెట్టుకుంటే చేపల పులుసులు రసం ఇంకా కొన్ని రోజులు చూసుకోక్కర్లేదు. లాస్ట్ డబ్బా అండి, ఇందులో ఏముందో చూద్దాం. ఇది కూడా ఏదో పచ్చడిలాగానే ఉంది. ఇది మాగాయ పచ్చడి అండి. మా సైడ్ మాగాయ పచ్చడి అంటారు, గీత పచ్చడి అంటారు. మామిడికాయని ఇంత పొడుగు పీస్ కట్ చేసి పడతారు కదా, ఆ పచ్చడి ఇది. ఈ మాగాయ పచ్చడి కానీ మామిడికాయ ముక్కలు కోసి ఎండబెడతారు కదా, ఒక 2 గంటలు ఎండబెడతారు. ఆ 2 గంటల గ్యాప్ లో నేను మా తమ్ముడు కూర్చుని అక్కడ ఒక యుద్ధం చేసేవాళ్ళం. ఆడొక సైడ్ కూర్చుని తినేవాడు, నేను ఒక సైడ్ కూర్చుని తినేవాళ్ళం. లాస్ట్ కు పచ్చడి పట్టడానికి ఇంక ముక్కలేమి ఉన్నాయి కాదు, మొత్తం ముక్కలన్నీ తినేసి తెల్లారి కడుపు నొప్పి అనేవాళ్ళం. చిన్నప్పుడు మా ఇంట్లో ఈ పచ్చడి పట్టేటప్పుడు మాత్రం మేమైతే అంత కరువుగా బిహేవ్ చేయలేదు. మా అన్నయ్య నేను మాత్రం పచ్చడి అయిన తర్వాతే పచ్చడి వేసుకుని తినేవాళ్ళం. నెక్స్ట్ ఈ పెద్ద దాంట్లో ఏమన్నాయో చూద్దాం. నాకు కూడా క్యూరియస్ గా ఉంది అసలు ఇందులో ఏమన్నాయా అని. బాక్స్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో మనకు తగిలిన వాక్కాయలు. ఈ వాక్కాయలు కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలుసు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. వీటితోనే చెర్రీస్ చేస్తారు. వీలైతే మనం ఆ వీడియో కూడా చేద్దాం. కానీ చెర్రీస్ పక్కన పెడితే ఇవి కోసుకుని ఉప్పు కారం పెట్టుకుని తింటే పుల్ల పుల్లగా ఉప్పు కారంతో ఉంటదండి టేస్ట్. నోరు ఊరిపోతుంది. ఇప్పుడే కట్ చేసుకుని తిందాం అది కూడా. నెక్స్ట్ పార్సల్ వచ్చేసి కరివేపాకు. ఇక్కడ కొనుక్కుంటే 10 రూపాయలకే ఇస్తున్నారు కరివేపాకు. కాకపోతే ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్నారు కదా, ఫ్రీ. స్మెల్ రాదు కానీ వీడియోలో సూపర్ గా ఉంది స్మెల్. నెక్స్ట్ బాక్స్ లో ఉన్నాయి నారింజకాయలు. ఇవి నారింజకాయలండి. ఇక్కడైతే నాకు ఎక్కడ కనిపించలేదు, దొరకలేదు కూడా. ఇందులో కూడా ఉప్పు కారం వేసుకుని తింటే బాగుంటదండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో. ఇప్పుడు తీసే మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయి పంపించి ఉంటది. కొబ్బరికాయలు ఒలిసి మరీ పంపించారు. ఇక్కడ దొరికితే మనకి, అయినా సరే ఇంటి దగ్గర నుంచి ఎలాగో వస్తున్నారు కదా పంపించారు అనమాట. ఈ రోజు ఎలాగో ఆదివారం, మా తమ్ముడు కూడా వచ్చాడు కాబట్టి స్పెషల్ గా కొబ్బరి అన్నం చికెన్ కర్రీ వండుకుందామండి. ఈ బాక్స్ లో లాస్ట్ గా అంగన్వాడీ పాలండి. దగ్గర వాళ్ళు ఎవరో ఇచ్చుంటారు మా అత్తయ్యకి ఇంటి దగ్గర, అవి కూడా ఇందులో వేసేసింది. ఈ పాలతో ఏం చేయాలో చూసి ఒకరోజు సేమియా కాసుకోవచ్చు, ఇంకొక రోజు ఏం చేయాలో చూసి దీన్ని కూడా ఒక ప్లాన్ చేద్దాం. వీటన్నిటితో పాటు రేషన్ రైస్ కూడా వచ్చింది కొంచెం. అయితే అవి ఎందుకంటే దోశలు పోసుకోవడానికి రేషన్ రైస్ కావాలి కదా కంపల్సరీ, అందుకు ఒక 2 kgs పంపించారు. ఇప్పుడైతే మనం మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఈ కొబ్బరికాయలతో కొబ్బరి అన్నం చేసుకుని చికెన్ కర్రీ వండుకుని తిందాం. ఆ రెసిపీ కూడా మీరు కంపల్సరీ చూడండి. కొబ్బరి అన్నం చాలా బాగుంటది. మా గోదావరి సైడ్ బాగా చేస్తారు దాన్ని, కొబ్బరి అన్నం. చూస్తామండి మీరు కూడా. చికెన్ తీసుకొద్దామని బయటకు వెళ్తుంటే వర్షం పెడుతుందండి ఎక్కువగా. అందుకే ఇంకేం చేయాలో తెలియక ఇన్స్టామార్ట్ లో చికెన్ ఆర్డర్ పెట్టాం. ఇది 1/2 kg చికెన్. ఇప్పుడు మనం సింపుల్ గా చికెన్ కర్రీ వండుకొని కొబ్బరి అన్నం చేసుకుందాం. ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్ గా ఆనియన్స్, టమాటో, చిల్లీ కట్ చేసుకోండి. పెనంలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు,
లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. మసాలాలు కొంచెం తక్కువ వేసుకోండి, కాంబినేషన్ అదే బాగుంటుంది. తర్వాత చిల్లీ, ఆనియన్స్, ఇంకా కొంచెం సాల్ట్ వేసి అవి మగ్గిన తర్వాత టమాటాలు, తర్వాత ఫ్రెష్ చికెన్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా వేసారంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. కొబ్బరి అన్నం కోసం ఇప్పుడు దీంతో కుస్తీ పడుతున్నాం, కొబ్బరి తీస్తున్నాము మా తమ్ముడు నేను కలిసి. కొబ్బరి పాలు రెడీ చేసేసుకుని మనం కొబ్బరి అన్నం కూడా వండేసుకుందాం. కొబ్బరి అన్నంలోకి ఎప్పుడు చికెన్ కర్రీ కొంచెం మసాలా తక్కువతోటే వండుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ బిర్యానీలా ఉండకూడదు. బిర్యానీ అయితే కొంచెం స్పైస్ అయినా తినగలం, కానీ కొబ్బరి అన్నం అంత స్పైస్ తో ఉండకూడదు, జస్ట్ నార్మల్ మినిమల్ గా ఉండాలి. టేస్ట్ కూడా అంతా ఎక్కువ స్పైసెస్ వాడకుండా సింపుల్ గానే చేశాను నేనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిన్నటి వరకు మనకు ఒక్కలే పనులు, ఈ రోజు మాత్రం ఇద్దరు పనులు. నేను పక్కన చికెన్ కర్రీ వండుతుంటే కొబ్బరి పాలు తీయడానికి కొబ్బరి కొట్టి సెపరేట్ చేయండి అని చెప్తుంటే మీ తమ్ముడు వచ్చాడుగా, మీ తమ్ముడితో తీయించి నేను వీడియో తీస్తాను అని సెపరేట్ అయిపోయి పక్కన సైడ్ అయిపోయాడు. మేమిద్దరం తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. మా తమ్ముడిని చూడండి, ఆ పిల్లడు ఎంత కష్టపెట్టేస్తున్నాడు, వీడికి చెమటలు కూడా పట్టేస్తుంది. ఫస్ట్ టైం వచ్చాడు హైదరాబాద్ వీడు. వీడియో స్టార్టింగ్ లో అవన్నీ చూపిస్తున్నప్పుడు మా తమ్ముడి కోసం నేను కొబ్బరి పాలతో అన్నం చేస్తానని చెప్పింది కదా, వాళ్ళనే చేసుకునేద్దాం, మనకి ఎందుకు, వండిన తర్వాత మనం ప్రశాంతంగా తిందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పాలు సెపరేట్ చేసుకుందాం. పాలతోటి కొబ్బరి అన్నం చేసేసుకుందాం సింపుల్ గా. ఇప్పుడైతే మనం ఈ కొబ్బరిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. అక్క ఇక్కడ కష్టపడుతుంది కొబ్బరి పాలు తీయడంలో, తమ్ముడు మాత్రం ఇక్కడ నారింజకాయలు రెడీ చేస్తున్నాడు అక్క కోసం, వాళ్ళ అక్కకు బాగా ఇష్టమని. ఈ నారింజకాయలు కానీ ఈ కొబ్బరి అన్నం కానీ సరిగ్గా లేదంటే మాత్రం వీళ్ళిద్దరికి డబ్బు అయిపోద్ది. బాగుంటుంది బాగా, తిన్నా చెప్తుంది. బాగోపోతే పరిస్థితి బాగుంటుందని తెలుసులే, అది బాగోకపోవాలే అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి. నా కోసం రెడీ చేశాడు మా తమ్ముడు. అయితే ఈ పిల్లోడు తినడానికి వచ్చేసాడు. ఇది చాలా టెంప్టింగ్ గా ఉంది, నేనే తింటాను ఫస్ట్ అని వచ్చేసి కూర్చుని స్ట్రా కూడా తెచ్చుకున్నాడు మళ్ళీ. ఈ స్ట్రా తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, చిన్నప్పుడు నేను ఇలాగా దీన్ని రెడీ చేసుకుని చీపురు పూలతో తినేవాడిని. ఇలాగ అనుకుని అబ్బో ఇలా తినేవాడిని. చిన్నప్పుడు ఈ నారింజకాయలన్నీ అలా తిన్నవాళ్ళమే. అలాగే ఎప్పుడో కానీ నేనైతే తినలేదు, ఎక్కువ తిన్నాం కానీ ఎక్కువ తినేవాడిని కాదు. నేను ఎప్పుడు ఇలా అడ్డం కట్ చేసుకుని ఇలా చేసుకుని ఇలా నాకేవాడిని చీపురు పూలతో. చీపురు పూలు ఇప్పుడు మనకు అవైలబుల్ లేదని చెప్పి ఇది తీసుకున్నా. అంతేనే. నేను బియ్యం ఈ గ్లాస్ తో తీసుకున్నాను. ఎప్పుడైనా సరే బిర్యానీకైనా కొబ్బరి అన్నం కన్నా ఈ గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ గానీ కొబ్బరి పాలు గానీ. ఇప్పుడు మనం దీంతో కొలతేసుకుందాం. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం, 4 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకున్నాం. ఇప్పుడు బియ్యం కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. రెండు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను, ఇవి కూడా ఇందులో వేసేసుకుని హోల్ గరం మసాలా కాకుండా కొన్ని స్పైసెస్ మాత్రం బిర్యానీ స్పైసెస్ ఇందులోనే వేసేసుకోండి.
ఒక 5 minutes హైలో పెట్టి మూత పెట్టేసుకుని ఉడకనిద్దాం. రైస్ కొంచెం బాయిల్ అయింది కదా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. మన కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. రెగ్యులర్ బిర్యానీ ఫ్లేవర్ లాగా కాకుండా ఓన్లీ కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలిసేలాగా ఇలా చేశాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటదండి. అల్లం పేస్ట్ ఇలాంటి ఏం వేసుకోక్కర్లే, ఉల్లిపాయ టమాటా అలా ఏం లేకుండా ఇలా సింపుల్ గా చేసుకోండి, సూపర్ గా ఉంటది. స్పెషల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలాగుందో చెప్దాం. ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నిమ్మకాయ మాత్రం కంపల్సరీ ఉండాలి మనకి. చాలా బాగుంది. 10/10 రేటింగ్ ఇచ్చేచ్చు దీనికి. మా అక్కకి అసలు వంటరాదు అనుకున్నాను, కానీ చాలా బాగుంటుంది, చాలా బాగా కుదిరింది. సూపర్, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు.